హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంటి వంట. ఈరోజు నోట్లో వేసుకుంటే కరిగిపోయే రవ్వ కేసరి తయారు చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండిల్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత ఒక 10-15 జీడిపప్పులను కూడా వేసుకొని ఇలా దోరగా సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. అదే బాండిల్లో కిస్మిస్ కూడా వేసుకొని సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని అదే బాండిల్లో వేసుకొని సిమ్లో పెట్టుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఈ లోపల ఒక కప్పుకి 3.5 కప్పు వాటర్ని వేడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత బొంబాయి రవ్వ మంచి స్మెల్ వస్తుంటుంది. ఇప్పుడు కాచి పెట్టుకున్న వాటర్ని కూడా పోసి సిమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుకోవాలి, ఉండలు కట్టకుండా. వేపాం కాబట్టి రవ్వ ఉండలు కట్టదు. ఇలా కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత 1.5 కప్పు పంచదార కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా పంచదార అంతా బాగా కలుపుకొని ఒక 3 ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి. మీకు ఫుడ్ కలర్ కూడా బాగా కలిసిన తర్వాత కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవాలి. ముందుగా వేపి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లు కూడా వేసుకొని కలుపుకుంటే అంతేనండి, అమ్మవారికి ప్రసాదం పెట్టడానికి రవ్వ కేసరి రెడీ అయిపోతుంది. 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇంకా ఏదైనా వంటలు కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.